కేంద్ర మంత్రి బండి సంజయ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నగేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం వెంటనే స్పష్టత ఇవ్వాలని, లేకపోతే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని నగేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఇప్పటికన్నా నువ్వు నీ మంచితనాన్ని చాటుకో. ఒకవేళ నువ్వు నిజంగానైతే ఇందులో ఆ కొడుకు ప్రమేయం ఉంది, నిజంగా ఉంది కాబట్టి అది పోక్సో కేసు నమోదే. తక్షణం ఇలా నువ్వు నిబద్ధత చాటుకోవాలంటే నీ కొడుకుని తీసుకుపోయి పోలీసు వాళ్ళకి సరెండర్ చేయి. నీతులు మాట్లాడకు. నువ్వు జీవితంలో ఎప్పుడైనా కూడా మైక్ ముందుకు వచ్చి మహిళల గురించి మాట్లాడే హక్కు కోల్పోయినావు బండి సంజయ్. నువ్వు ఇక ఈ రాష్ట్రానికి సంబంధించిన క్యాబినెట్ మంత్రులు సమ్మక్క సారక్క వీరనారీల రక్తం ఉంది, మాలో పౌరుషం ఉందని చెప్పుకునే సీతక్క ఎక్కడ పోయిందో, కొండ సురేఖమ్మ ఎక్కడ పోయిందో, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పోయిందో, ఒక్కరంటే ఒక మంత్రులు స్పందిస్తలేరండి బాబు. మంత్రులంతా క్వారంటైన్లో ఉన్నారో ఏమో మరి, ఆ దేవుని పేరుక ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక్కరంటే ఒక మంత్రులు. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలకు నేను చేతులు జోడించి నేను విన్నవించుకుంటున్నా. వీళ్ళు ఏ విధంగా వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ పరిపాలన ఇద్దరు కలిసిగట్టి ఎట్లా అవిభక్త కలవల కంటే ఎక్కువగా వీళ్ళు రెండు దేహాలు ఒకటైనా హృదయం ఒకటేలాగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గ్రహించండి. బండి సంజయ్ మరోసారి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయము. ఇలాంటి ఆడపిల్లల పైన ఇంటికి వస్తే ఇంకా ఎంతమందితో తిరిగిందని ఆ అమ్మాయి పాపం అమాయకురాలు మైనర్ పైన అనరాని మాటలు అంట. అసలు కొంచెమైనా నీకు ఏమైనా ఉన్నదా? నీకు అసలు మీడియా ముందు నీ గురించి మాట్లాడాలంటేనే మా పరువు పోతుంది. ఇంకా దిగజారిపోయినావు. తక్షణం మళ్ళీ చెప్తున్నా, తక్షణం నీ కొడుకుని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి నువ్వు తక్షణం రాజీనామా ఇచ్చేసి అప్పుడైనా తెలంగాణ ప్రజలు కొంచెం శాంతిస్తారు. దాన్ని మళ్ళీ ఎవరైతే పెట్టిరో వాళ్ళని మీరు హింసించి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళపైన హనీ ట్రాప్ చేశారు నా కొడుకుని అని నిందలు వేయడము మీ నీచ సంస్కృతికి, మీ నీచ మనస్తత్వానికి నిదర్శనం. మీరు మంత్రి హోదాలో ఉన్నారు, కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ గారు. హనీ ట్రాప్ అనేది 17 ఏళ్ళ అమ్మాయికి వర్తించదండి. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్లా మంత్రి అయినావో దేవునికి ఎరక. 18 ఏళ్ళు దాటితేనే హనీ ట్రాప్ అనేది చట్టం వర్తిస్తుంది. అలాంటి మైనర్ అమ్మాయి పైన హనీ ట్రాప్ అని పెట్టడము ఎంత దుర్మార్గమో ఒకసారి నువ్వు ఆలోచించుకో. గత 6 నెలల నుంచి ఈ లాబీ నడుస్తుంటే దానికి ఒక మీడియేటర్ బోకని పెట్టుకొని సంఘపాలతో వాని ద్వారా కాంప్రమైజ్ అని తీసుకొచ్చి మీ ఇంటికి పిలిపించుకొని బాధితురాలిని భయంకరంగా నువ్వు వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ఈ మునగాడు రాజీనామా ఇస్తానంటే రాష్ట్రంలో 8 మంది చచ్చిపోయారంట. కుక్క కూడా చచ్చిపోలేదురా నాయన. నువ్వు రాజీనామా ఇస్తే కుక్క కూడా చచ్చిపోలే, ఎవరు పట్టించుకోలేదు అసలు. వాళ్ళని ఏదో ఇద్దరు మహిళలని తల్లి కూతుళ్ళని భయపెట్టియాలని వాళ్ళని నానా విధాలుగా టార్చర్ పెట్టారు. కాబట్టి ఫస్ట్ బండి సంజయ్ నీ కొడుకుకి ఏ చట్టము ఏ శిక్ష అయితే వర్తిస్తుందో నీ మీద కూడా అదే చట్టం వర్తించాలి. నువ్వు ఒక మంత్రి హోదాలో ఉండి ఇలా విక్టిమ్లను బాధితులను భయభ్రాంతులకు గురి చేసినావు కదా, నీ పైన కూడా ఇలాంటి చట్టమే వర్తించి నిన్ను కూడా అరెస్ట్ చేయాలి. ఏ ముఖం పెట్టుకొని నిన్న కూర్చున్నావు అక్కడ స్టేజ్ పైన.